శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నేను ప్రస్తుతం దివ్యశక్తి పీఠం రామకృష్ణాపురం ప్రాంతం నుంచే మా పీఠం నుంచే మాట్లాడుతున్నాను. మా పీఠం చాలా ఏండుగా సనాతన ధర్మాన్ని నిలబెట్టి అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిర్వహిస్తుంది. మా పీఠంలో ప్రతిరోజు ఉదయం శివునికి అభిషేకం, సాయంత్రం అమ్మవారికి పూజ, ప్రతి పర్వదినాల్లో కూడా దానికి సంబంధించిన యజ్ఞాలు, హోమాలు రెగ్యులర్గా జరుగుతాయి. మా పీఠం ప్రత్యేకత నిత్య అన్నదానం. వీరు మా శక్తి మేరకు ప్రతి నిత్యం భోజనం డానికి ఎవరొచ్చినా వీలైనంత భోజనం పెట్టి పంపించే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇది మా పీఠంలో ఉన్న ఒక ప్రత్యేకత. చాలామంది భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు. మా గురుగారు బ్రహ్మశ్రీ నారాయణం చక్రవర్తి గారు శృంగేరి స్వామివారి నుంచి మంత్రోపదేశం చెందిన వ్యక్తి. వారు నిత్యం దాదాపుగా ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు కనీసం జపంలో, ధ్యానంలో ఉండే వ్యక్తి వారు. వారి దగ్గరికి ఎన్నో అనుమానాలతో వచ్చి సాల్వ్ చేసుకుని పోయేవాళ్ళు చాలామంది భక్తులు ఉన్నారు. ఈ మధ్యనే మేము పీఠం తరఫున శృంగేరి స్వామివారి అనుమతితో సప్త శనివార వ్రతం వెంకటేశ్వర స్వామి గురించి, లోక కళ్యాణం గురించి నిర్వహించాం. చాలా చక్కగా ప్రతిస్పందన వచ్చింది. చాలామంది భక్తులు సప్త శనివార వ్రతంలో పాల్గొని స్వామివారి, అమ్మవార్ల ఆశీస్సులు పొందారు. అలాగే వ్రత ఫలితంగా ఫలం అందరికీ అందాలని లోక కళ్యాణం గురించి ఆలోచించి పీఠాధిపతుల అనుమతి తీసుకొని ఈ నెల 27వ తారీఖు కనమన్ ఘాట్లోని లక్ష్మీ కన్వెన్షన్ హాల్లో శ్రీ అరివేలు మంగా పద్మావతి అమ్మవార్లతో పాటు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చాలా గొప్పగా నిర్వహించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దయచేసి ఆస్తికులందరికీ ఈ కళ్యాణానికి రమ్మని ఆహ్వానం పీఠం తరఫున. అలాగే ఆ రోజు వచ్చిన వారందరికీ కూడా ప్రసాదం అందజేయబడుతుంది. రండి, మనందరం కలిసి దేవుని పెళ్ళికి అందరూ పెద్దలే. ఇది గుర్తుపెట్టుకోండి. మీతో పాటు మీ బంధువులను, మిత్రులను కూడా కళ్యాణానికి తీసుకురావచ్చు. హాల్లోకి వచ్చాక మటుకు నిర్వాహకులు చెప్పిన నియమ నిబంధనలు పాటించి కళ్యాణ ఉత్సవాన్ని కళ్ళార కాంచి స్వామివారి, అమ్మవారి ఆశీస్సులు పొందుదాం. అలాగే పుష్పగిరి పీఠాధిపతులు ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి అవకాశాన్ని బట్టి వారి అనుగ్రహ భాషణం విందాం, వారి ఆశీర్వాదం కూడా తీసుకుందాం. జై నమః శివాయ.